శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవ, నాతో మాట్లాడు, నాకు చాలా భయంగా ఉంది, నీ జవాబు కావాలి, నీ ఆన్సర్ నాకు కావాలని అడుగుతున్నావు కదా. నీ మొర దేవుడు ఆలకించి పరలోకం నుండి పంపిస్తున్న ఈ గొప్ప వాగ్దానం ఇది నీ కొరకే. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకు ఉండకుండా మానడు. సూపర్ మాట వచ్చింది కదండి. ఎంత గొప్ప మాట చూడండి. అసలు మళ్ళీ మీరు చదవండి, నేను చదువుతున్నాను. బైబిల్ తెరవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. నేను చదువుతున్నాను, నాతో కూడా గట్టిగా చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకు ఉండకుండా మానడు. ఒక రాజు దావీదుకి తోడుగా ఉంటాడు. గొప్ప మాట అనమాట. నీకెవరు లేరనుకుంటున్నావా? ఏంటి, ఒక మాట సహాయం కూడా చేయట్లేదు, ఎవరుని చేతి సహాయం చేయట్లేదు. కనీసం పలకరిస్తే నేను ఏం అడుగుతానని వాళ్ళు దూరం అయిపోతున్నారని నన్ను ఏడుస్తున్నావా? అందరూ నీకు దూరం అయిపోయారా? నిన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారా? నీ ముందు మంచిగా మాట్లాడి నువ్వు వెళ్ళిపోయినప్పుడు చెడ్డగా మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇర్మియా ద్వారా ఇచ్చిన మాట ఈరోజు నీకు ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలు సింహాసనం మీద ఉండువాడొకడు దావీదునకు ఉండకుండా మానడు. అంటే ఈరోజు కృప ఏంటంటే, సింహాసనాసీనుడైన పరిశుద్ధుడైన దేవాతి దేవుడు, రాజులకు రాజు నీకెప్పటికీ ఉండకుండా ఉండడైనా నీకెప్పటికీ ఉంటాడు, నీతోనే ఉంటాడు. నిన్ను బలపరచటానికి, నిన్ను స్థిరపరచటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను ఆయన సింహాసనం మీద నిలబెట్టడానికి ఒకడు బలమైన వాడున్నాడు. నీకు ఎవరు కావాలి? వీరు మాట్లాడట్లేదు. వీరు నన్ను తక్కువగా చూస్తున్నారు, వారు నన్ను తక్కువగా చూస్తున్నారు, నేను వారికి విలువగా లేనని అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటావు? నీవు ఎవరికి విలువగా ఉండాలో వారికి విలువగా ఉన్నావు. ఆ విలువైన వాడే నిన్ను ఆవరిస్తూ ఉన్నాడు. ఆ విలువైన వాడే నజరేయుడైన యేసు. ఆ విలువైన సింహాసనాసీనుడే గొప్పవాడు నీకు బాటసారిగా
నీకు సహాయకుడిగా, నీకు సలహాదారుడిగా, రక్షించువాడుగా, క్షమించువాడుగా, అందరి ముందు నీ తల పైకెత్తువాడుగా ఉన్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. నా పేరు షారోన్. మాది మండలం దొన్నిపాడు మండలం, ఉమాపతి నగరం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 4th మంత్లో మాయ కిందికి ఉందని డాక్టర్ గారు చెప్పినారు. ఆ తర్వాత యేసురక్తం వేసుకున్నప్పుడు డెలివరీ టైంలో బాగా మంచిగా నార్మల్ డెలివరీ అయినాను. ఆ తర్వాత బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మగ బిడ్డ అని చెప్పినారు. కానీ సంతోషం లేదు. ఊపిరి పీల్చుకోలేక, ఆయాసం తీసుకోలేక బిడ్డను వెనకమ్మడి ఆక్సిజన్ తీసుకొని పెద్ద హాస్పిటల్కి నంద్యాలకు వచ్చినారు. 1.5 రోజులు ఐసీలో ఉన్నారు. ఈ బిడ్డ ముందు 4 పిల్లలు చనిపోయినారు. లాస్ట్ ఈ బిడ్డ 4 రోజులు వరుసగా వాయులేసింది. డాక్టర్లు నమ్మకం లేదమ్మా, బిడ్డ చనిపోవచ్చు అని చెప్పినారు. ఆ తర్వాత తల స్కానింగ్ చేయించినప్పుడు అమ్మ తలలో వాయులేసి అది తలకు పట్టింది, అది బతకొచ్చు బతకకపోవచ్చు బిడ్డ అని చెప్పినారు. ఆ తర్వాత మేము మళ్ళీ ప్రార్థన చేసుకొని ఒకసారి స్కానింగ్ చేయించిన తర్వాత మళ్ళీ అట్లనే ఉందమ్మా అని చెప్పినారు. మేము యేసురక్తము వేసిన తర్వాత బిడ్డ నార్మల్ అని వచ్చింది. మళ్ళీ పోయినప్పుడు బిడ్డకు మా బిడ్డ నడచవచ్చు నడచకపోవచ్చు, ఇంకా తిక్కతనంగానే ఉంటుంది, బిడ్డ ఉన్నే ఒకటే లేకున్నే ఒకటే అని చెప్పినారు. మేము ప్రార్థన చేసుకుంటూ మేము ఇసాకయ్య కాడికి చేతిలో ఇవ్వాలి అనుకుంటూ ఈరోజు మాకు ఇసాకయ్యతో మాట్లాడి మాకు అబ్బింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా బిడ్డ బతికి నా చేతికి వచ్చింది. యేసయ్యకు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞత స్తుతులు. నా పేరు సంధ్యారాణి. మాది నంద్యాల మండలం, చాబోల్ గ్రామం. నేను 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి వస్తూనే ఉన్నాను. ప్రతి నెల వస్తాను. 7 నెలలు తిరుగుతాను. నాకు కుమారుడు కావాలి అని నేను అనుకోగా నా కుమారుడు 3వ నెలకే కడుపులో పడ్డాడు. కుమారుడిని కడుపులో పెట్టుకొని కూడా 9 నెలలు ఇక్కడికే తిరిగి 9వ నెల కూడా లాస్ట్ నెల కూడా ప్రార్థన చేయించుకొని నా కుమారుడు కావాలయ్యా అని ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా కుమారుడు పుడతాడు వెళ్ళు అని చెప్పారు. అలాగే నా కుమారుడు పుట్టాడు. బాబుకి 11 నెలలు. పెళ్ళి అయ్యి 7 years అవుతుంది. నాకు ఫస్ట్ పాప, ఇప్పుడు బాబు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. వీరి పేరు రాణి. వీరు పెద్దెమ్మనూరు, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. అయినా తనకి గర్భఫలం లేదు. కానీ మొదటైతే తను ఇక్కడికి రాలేదు. ఇక్కడ నుంచి ఒక ఆమె తన కోసం, గర్భఫలం కోసం దైవజనుల దగ్గర ప్రార్థన చేయించి ఒక పండు తీసుకెళ్ళి తనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆమె ప్రార్థన చేసుకున్న తిన్నది. ఆ నెలే తనకి గర్భం అనేది నిలబడిన తర్వాత తనేగా ఇక్కడికి వచ్చి దైవజనులతో తను గర్భ విషయమే ప్రార్థన చేయించుకున్నప్పుడు అది అలా నిలబడుతుండగా 2వ నెల 5వ నెల అలా మధ్యలో వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. అలానే తనకి మొదటి సంతానంగా కుమార్తె కావాలని తను కోరుకున్నప్పుడు దైవజనులు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రీతిగానే తనకి మొదటి కుమార్తెని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. వివాహం జరిగిన 15 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారు. అలానే గత కొన్ని వారాల క్రితం ఆ బిడ్డకి బలహీనత వచ్చి కామెర్లతో హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా బలహీనపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ కుమార్తె విషయమై తను ప్రార్థన చేసుకుని ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని దేవుని యొద్ద తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు తనకి స్వస్థతనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లు నంబర్ 842, కుకట్పల్లి. దేవునికి స్తోత్రం. ఇస్సాకయ్య గారికి వందనాలు. నా పేరు శ్రీరామ్. మాది ఇక్కడే పక్కన గెద్దలూరు దగ్గర గౌతవరం. నాకు ఫస్ట్ 2 ఆడపిల్లలు. నాకు మగపిల్లడు కావాలని బాగా ప్రేయర్ చేస్తున్నా. కొన్ని రోజులకి ఈ నంద్యాలలో తైలాభిషేక ప్రార్థన జరుగుతుందని తెలిసింది. నేను రాలేదు, నమ్మలేదు. మా వైఫ్ని పంపించా. 7 నెలలు ఖచ్చితంగా వస్తానని ప్రార్థన చేసుకొని 7 నెలలు కంటిన్యూగా వచ్చింది. ఆ తర్వాత దేవుడు మా యందు దయ చూపి నాకు ఒక కొడుకునిచ్చాడు. నా కొడుకు ఇప్పుడు 7వ నెల. ఇస్సాకయ్య గారి ప్రార్థనలు సాక్ష్యం చెప్పాలని నేను అప్పుడు గట్టిగా నమ్మి ఈరోజు వచ్చి ఇట్లా చెప్పగలుగుతున్నా. దేవుడు నాకు ఈ సాయం చేసినందుకు వందనాలు. దేవుడు మా ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లు నంబర్ 842, కుకట్పల్లి. తన పేరు సుమలత, భర్త పేరు రమేష్. వీరు దీపగుంట్ల, నంద్యాల జిల్లా నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 2 కుమార్తెలు పుట్టారు. తర్వాత గర్భఫలము కుమారుడు కావాలని వారు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగా దేవుడు 3వసారి గర్భం ఇచ్చారు. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు దానికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక.
వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మా నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లి. 2006లో మా ఆయనకి చేతబడి చేశారు. 2003లో మా ఆయన చాలా భయంకరంగా అయిపోయాడు. 70 కేజీ మనిషి 20 కిలోలకు 30 కిలోలకు వచ్చిండు. అందరు చనిపోతారు అని చెప్పేది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఉండి, చనిపోతారమ్మా, ఇది ఒంట్లో పుట్టింది కాదు, ఎవరో చేతబడి చేసినట్టున్నారు, వెళ్ళి చూపించమని మా మామయ్య వాళ్ళు అన్నారు. అంటే నేను చూపించాను, మామయ్య నాకు దేవుడే ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, బ్రతికినా చచ్చినా ఆయనే ఉన్నాడు. 3 నెలలు అయిపోతుంది. 11వ నెల అమాసే మా భర్తకు లాస్ట్. నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను. నాకు 6 పిల్లలు, ఇల్లు లేదు, స్థలం లేదు. ప్రభా, బతికిస్తే నా భర్తను బ్రతికించు, లేకుంటే నన్ను, నా బిడ్డను బ్రతికించు అని నేను బేరానికి వెళ్తాను. గన్నేరుపప్పు తీసుకొచ్చి అవి కొత్తుకొని సేమీలు వేసి నా పిల్లలకి ఇచ్చి నేను కూడా చనిపోతానని నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకున్నానో, నేను నా పిల్లలు చనిపోవాలని, ప్రార్థన శక్తి గురించి నాకు తెలియదు, అయ్యగారి గురించి కూడా నాకు తెలియదు. నేను టీవీ పెట్టి అంట్లకు తోముకుంటుంటే ఒక సాక్ష్యం విన్నాను. నేను పిల్లగాడు కాలంలో పడిపోయిన సాక్ష్యం విన్నాను. గవర్నమెంట్ జాబు సాక్ష్యం విన్నాను. అయ్యగారి నోటి ద్వారా ఏదో అది జరుగుతుందని చెప్పినప్పుడు నాకు ఎందుకో దేవుడు పేరేపించుండు. ఒక్కసారి అయ్యగారిని చూద్దామని టీవీ కాడ గురికొచ్చాను. ఆరాధన ఛానల్లో అయ్యగారు వాక్యం వస్తుంది. అయ్యగారు బహుశూటిగా నాతో ఆకేందరగా దేవుడు మాట్లాడిండు. అమ్మా, నీ భర్త చనిపోతాడని వేదన పడుతున్నావా? అందరు దూరం అయిపోయారా? నువ్వు నీ పిల్లలు చనిపోదామని సాగు దాకా వెళ్ళావా? నీకు నీ దేవుడు ఉన్నాడమ్మా, ఏం కాదు, నీ భర్త మళ్ళీ సిగిరింపబడతాడు, నీ భర్త మళ్ళీ ఆవుష పొందుకుంటాడని టీవీ ద్వారాగా, అయ్యగారి ద్వారాగా దేవుడు నాతో మాట్లాడగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి అయ్యగారు చెప్పాను, అయ్యగారు మా ఆయనకి 3 నెలల కంటే ఎక్కువ బ్రతకడానికి అయ్యగారు చేతబడి చేసినప్పుడు అయ్యగారు ఉండి, అమ్మ, మీ భర్తకి ఏం కాదు, మళ్ళీ జీవం పొందుకుంటాడు, ఏ కీడు నీ భర్తకు అంటదని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడికి వచ్చాను. 3 రోజులు మనిషిని తీసుకొచ్చాను. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆరోగ్యంగా మంచిగా ఉన్నాడు. ఇటు సాక్ష్యం దేవుడు దీవించును గాక. అయ్యగారికి నా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 25 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లి
తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. వీరు నరసింహ, స్వాతి మోయినాబాద్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదట కుమారుడు పుట్టాడు. ఆ బాబు కూడా దైవజనులు ప్రార్థన చేసిన తర్వాతే వారు పొందుకున్నామని వారు చెప్తున్నారు. తర్వాత గత సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో స్వాతి వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత తన తండ్రి గురించి ఎంత దుఃఖపడుతూ ఉండగా, తర్వాత తను ఇక్కడ సెప్టెంబర్ మాసంలో వచ్చినప్పుడు దైవజనులను అడిగింది. నాకు ఆ రోజు తన బర్త్డే అవడంతో నాకు బర్త్డే గిఫ్ట్గా నా తండ్రి నాకు కావాలి, కుమారుడు కావాలని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థన చేశారు. దేవుడు తనని ఆశీర్వదించి దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బెంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశి నగర్, బెంగళూరు, బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును.